రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ అమ్మా బాద్. ప్రియమైన మిత్రులారా, ముస్లిం మరియు నమాజ్ మధ్య ఉన్న సంబంధాలు ఏమిటో, ఇస్లాంలో నమాజ్ యొక్క స్థానం ఏమిటో ఈ విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. నేను మొదట మీకు నమాజ్ మరియు ముస్లిం మధ్య ఎంత పరిచయం ఉంది? సోదరులారా, ముస్లిం యొక్క గుర్తింపు నమాజ్, ముస్లిం యొక్క కీర్తి నమాజ్, ముస్లిం విశ్వాసానికి చిహ్నం నమాజ్, ముస్లిం మతం మరియు జాతీయ నినాదం నమాజ్, ముస్లిం తన అల్లాహ్తో కలిసే మార్గం నమాజ్. ప్రియమైన మిత్రులారా, అల్లాహ్ తాలా ముస్లింపై రోజువారీ 5 నమాజులు విధిగా ఫరజ్ చేశారు. నమాజ్ ప్రతి వ్యక్తిపై ఫరజ్గా ఉంది. నమాజ్ పురుషులపై విధిగా ఉంది మరియు స్త్రీలపై కూడా విధిగా ఉంది. నమాజ్ ఎలా అయితే ధనవంతులపై విధిగా ఉందో అలాగే పేదవారిపై కూడా విధిగా ఉంది. నమాజ్ ఎలా అయితే స్వేచ్ఛ వ్యక్తులపై విధిగా ఉందో అలాగే బానిసలకు కూడా విధిగా ఉంది. నమాజ్ ఎలా, దీంతో అంచనా వేసుకోండి, నమాజ్ ఎంత విలువైంది. హజ్ మరియు జకాత్ కేవలం ధనవంతులపైన విధిగా ఉంది, పేదవారిపై లేదు. రోజా ఆరోగ్యవంతులపైన విధిగా ఉంది. అనారోగ్యులు, ప్రయాణికులు రంజాన్లో రోజా ఉండలేకపోతే ఇంకోసారి ఖజా రోజా ఉండాలి. నమాజ్ మాత్రం ప్రతి వ్యక్తి చదవాల్సిందే. తను ధనవంతుడైనా, పేదవాడైనా, పురుషుడైనా, స్త్రీ అయినా, ఇంట్లో ఉన్నవారైనా, ప్రయాణికులైనా, ఆరోగ్యవంతులైనా, అనారోగ్యవంతులైనా నమాజ్ తప్పనిసరిగా చదవాల్సిందే. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉంటే నమాజ్ కసర్ చేసే ఆజ్ఞ ఇచ్చారు. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగోలేదు, నుంచొని చదవలేరు, అయితే కూర్చొని చదవాలి. కూర్చొని చదవలేరు అయితే పడుకొని చదవాలి. పడుకొని కూడా చదవలేరు, సైగలతో చదవాలి. మీకు ఎలా వీలుగా ఉంటుందో అలా చదవాలి. కానీ నమాజ్ మాత్రం తన సమయానికి చదవాలి. ఎప్పుడు నమాజ్ విడిచిపెట్టే ఆలోచన కూడా చేయకూడదు. ప్రియమైన మిత్రులారా, నమాజ్ చదవడం ద్వారా 2 లోకాల విజయమే కాదు, అన్నిటికంటే ముఖ్యమైన అల్లాహ్ తాలా యొక్క ఆనందాన్ని మరియు ప్రశంసను పొందుతాం. నమాజ్ స్వర్గానికి కీలకం. మిఫ్తాహుజ్ జన్నా సలాత్. ఎలా అయితే ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళడానికి మూసి ఉన్న తలుపులను తాళం చెవితో తెరవాల్సిన అవసరం ఉంటుందో అలాగే స్వర్గం యొక్క తలుపులు తెరవడానికి నమాజ్ అనే తాళం చెవి తప్పనిసరిగా అవసరం. నమాజ్ ఎలా అయితే ఐక్యత, సోదరభావం, సమానత్వం కలిగిస్తుందో అలాగే నమాజ్ యొక్క గొప్ప ప్రభావం ఏమిటంటే నమాజ్ ఒక వ్యక్తిని చెడు, అసభ్యత, విలాసాలు మరియు దుశ్చర్యాల నుండి నిరోధిస్తుంది మరియు హృదయాలలో కాంతి వెలిగింపు చేస్తుంది. సర్వశక్తివంతుడైన అల్లాహ్ పవిత్ర ఖురాన్లో నమాజ్ గురించి ఇలా చెప్పారు, ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. అంటే తన ప్రభావాలతో చెడు పనులను నిరోధిస్తుంది, అంటే శైతాన్ మార్గాన్ని నిరోధిస్తుంది. ఇస్లాం సోదరీమణులారా, నేడు మసీదులు నిర్మానుష్యంగా మారాయి మరియు ముస్లింలు సమయం బజార్లో వృధా గడుపుతున్నారు.